శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. నిన్నటి పొడుపు ప్రశ్న: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? మేఘం. సమాధానం మేఘం. ఈరోజు పొడుపు ప్రశ్న: ఒకటే కడుపు, 2 లేదా 3 పిల్లలు కానీ మనిషి కాదు, ఏంటది? మరొకసారి: ఒకటే కడుపు, 2 లేదా 3 పిల్లలు కానీ మనిషి కాదు, ఏమిటది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మన కథ డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించినటువంటి నిన్ను వీడని నీడను నేనే కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వానికి లడ్లంటే చాలా అసహ్యం. ఆ పేరింటే చాలు అసహ్యంతో ఒళ్ళు జలధరించేది. ఇంకా ఆ వాసన పీలిస్తే చాలు కడుపులో దేవినట్లు అనిపిస్తుంది. ఆ పిల్లోనికి మొదటి నుంచి ఈ అలవాటేమీ లేదు. చిన్నప్పుడు లడ్లు అట్లా ముందు పెట్టడం ఆలస్యం, ఇట్లా గుటుక్కుమనిపించేవాడు. ఇది మధ్యలోనే వచ్చింది. లడ్లంటే ఈ అసహ్యం ఎట్లా వచ్చిందంటే, ఆ పిల్లోడు చిన్నగున్నప్పుడు వాళ్ళ పక్కింట్లోనే రామయ్య అనేటోడు ఉండేవాడు. ఆయన లడ్లు తయారు చేసి ఊరిలోని అంగళ్ళన్నింటికి సరఫరా చేసేటోడు. దాంతో వాళ్ళ ఇంట్లోంచి ఎప్పుడు తీయని లడ్ల వాసన గుమగుమలాడుతూ బయటికి వచ్చేది. వీడు చిన్నపిల్లోడు కదా, అది పక్కింట్లోనే కదా ఉండేది. దాంతో వాళ్ళు ఈ పిల్లోడు కనపడినప్పుడల్లా చేతిలో ఒక లడ్డు పెట్టేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి లడ్లు ఒకదాని మీద ఒకటి తిని 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 ఆ తీయని బూందీ వాసన పీల్చి 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 మొహం మొత్తిపోయింది. ఆఖరికి లడ్డు కనపడితే చాలు ఒళ్ళు అసహ్యంతో జలధరించే స్థాయికి వచ్చేశాడు. ఆ వాసన అస్సలు పడేది కాదు. ఆ పిల్లవానికి 12 ఏళ్ళు వచ్చేసరికి వాని పోరు తట్టుకోలేక వాళ్ళమ్మ నాయన ఇల్లు మార్చేశారు. అట్లా ఆ వాసనకైతే దూరం అయ్యాడు, కానీ లడ్ల మీద అసహ్యం మాత్రం చెక్కు చెదరలేదు. అట్లా నెమ్మదిగా ఒక 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి వినాయక చవితి పండగ వచ్చింది. వాళ్ళమ్మకు లడ్లంటే చాలా ఇష్టం. కానీ కొడుకు కోసమని 4 సంవత్సరాలుగా ఇంట్లో ఒక్క లడ్డు కూడా చేయలేదు. లడ్లు తినాలని మనసు ఒకటే పీకసాగింది. దాంతో ఏదైతే అదయిందని పండగకు శనగపిండితో బూందీలు చేసి వాటిని చక్కెర పాకంలో కలిపి తీయని లడ్లు చేసింది. ఆ పిల్లోడు బయట ఆడుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా లడ్ల వాసనతో ఘుమఘుమలాడిపోతూ ఉంది. దాంతో వానికి ఒకటే చిరాకు వేసింది. కోపంగా వాళ్ళమ్మతో, నాకు లడ్లంటే ఇష్టం లేదని తెలిసి కూడా లడ్లు చేస్తావా? నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. అసలు వాసనకే కడుపులో దేవినట్లు అనిపిస్తోంది అంటూ చిందులు తొక్కసాగాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నాయనకు చాలా కోపం వచ్చింది. ఏంరా, ఎప్పుడూ నీకిష్టమైనవే చేయాలనా? మీ అమ్మకు మాత్రం కోరికలుండవా? అప్పటికి 4 సంవత్సరాలుగా ఒక్క లడ్డు కూడా తినలేదు. ఏదో నాలుక పీకుతా ఉంటే ఈ ఒక్కసారికి చేసింది. దానికే నిప్పు తొక్కిన కోతి లెక్క చిందులు తొక్కుతున్నావు. అసలు నీకుందా మీ అమ్మ మీద ప్రేమ? నువ్వు తింటే తిను, లేదంటే పో. మేం మాత్రం ఈ పండగకు లడ్లనే తింటాం అన్నాడు. ఆ మాటలతో ఆ పిల్లోనికి కోపం ముంచుకొచ్చింది. తినండి, బాగా తినండి. నేను ఇప్పుడే నాగులాపురంలోని మా అక్క వాళ్ళ ఇంటికి పోతా ఉన్నా. పండుగ అక్కడే చేసుకొని వస్తా అంటూ అప్పటికప్పుడు బట్టలన్నీ సర్దుకొని బయలుదేరినాడు. నాగులాపురం కర్నూలుకు దగ్గరే ఒక 10 మైళ్ళు ఉంటుంది. ఆ పిల్లోనికి 2 అక్కలు. ఇద్దరిని నాగులాపురానికి ఇచ్చినారు. ఇద్దరిల్లు పక్కపక్కనే. వాడు మొదట పెద్దక్క ఇంటికి పోయినాడు. తమ్ముడిని చూడగానే అక్క చాలా సంబరపడింది. రారా తమ్ముడు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు? కనీసం కబురు కూడా చేయకుండా హఠాత్తుగా ఊడిపడినావే అనంది. అంటే ముందే చెప్పి కానీ రాకూడదా
అన్నాడు వాడు మూతి ముడుచుకొని. అదేందిరా అంత మాట అంటావు? ముందే తెలిస్తే నీకోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసి పెడతా ఉండి కదా, అందుకని అట్లా అన్నా. ఇంకో అరగంటలో మీ పెద్ద బావ వస్తాడు, అంతలో స్నానం చేసి రాపో, కలిసి తిందువు గాని అనంది. వాడు అమ్మ మీద అలిగి ఉన్న పళంగా వచ్చేసినాడు కదా, దాంతో ఆకలి నగనకలాడసాగింది. స్నానం చేసి వచ్చేసరికి బావ వచ్చేసినాడు. కుశల ప్రశ్నలు కాగానే ఇద్దరూ అన్నానికి కూర్చున్నారు. రే తమ్ముడు, ఈరోజు మంచి తియ్యని తినుబండారాలు చేసినా తెలుసా అనిగింది. ఆ మాట వింటూనే వానికి సర్రున్న నోట్లో నీళ్లూరినాయి. బచ్చాలు చేసిందా, కర్జకాయలు చేసిందా, మైసూరు పాకాలు చేసిందా, గులాబ్ జాములు చేసిందా అని ఆలోచిస్తూ ఉంటే పెద్దక్క ఇద్దరికి విస్తరాకులు వేసి తలా 2 లడ్లు వడ్డించింది. ఆ లడ్లను చూడగానే ఆ పిల్లోని నోట్లో వెలక్కాయ పన్నట్టు అయింది. ఏమన్నా అందామంటే పక్కనే బావ ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూడసాగినాడు. బావ ఆనందంగా ఒక లడ్డూ కొరుకుతా, రేయ్ బామ్మరిది, మీ అక్క చేతిలో ఏం మహిమ ఉందో గాని ఏం చేసినా అమృతం లెక్క ఉంటాదిరా. ఈ లడ్లు చేయటం ఈ మధ్యలోనే నేర్చుకుందిలే, ఎంత కమ్మగా ఉన్నాయో చూడు, నాకైతే వాసనకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అన్నాడు నాలుక చప్పరిస్తూ. బావ ముందు వద్దు అంటే పద్ధతిగా ఉండదు కదా, దాంతో వాడు లోపలే కుమిలిపోతా ఆ 2 లడ్లను వేపాకు తిన్నట్టు తినసాగాడు. అంతలో తమ్ముడు వచ్చాడని తెలుసుకుని పక్కింట్లో ఉండే చిన్నక్క అక్కడికి వచ్చింది. అంతలో బావ, ఏరా ఎట్లున్నాయి మీ అక్క చేసిన లడ్లు అని అడిగినాడు. వానికి ఏం చెప్పాలో తోచక, నిజమే బావ, అక్క చెయ్యి అమృతం, ఒక్కొక్కటి తింటా ఉంటే స్వర్గానికి బెత్తడు దూరం పోయొచ్చినట్లున్నది. ఆహా, ఏం రుచి, ఏం రుచి, నేను జన్మలో తినలేదు ఇంత కమ్మనైన లడ్లు అంటూ అక్కను ఆకాశానికి ఎత్తేసినాడు. ఆ మాటలకు అక్క పొంగిపోయి, ఇంక చాలు, వద్దు వద్దంటున్నా వినకుండా మరో 2 లడ్లు తెచ్చి తమ్ముని విస్తట్లో వేసింది. వాడు కక్కలేక మింగలేక నానా తిప్పలు పడి వాటిని కూడా తినేసినాడు. పక్కింటి నుంచి చిన్నక్క తమ్మునితో కాసేపు మాట్లాడి, ఇంకా ఎన్ని రోజులు ఉంటావురా ఇక్కడ అని అడిగింది. అక్కడ ఉంటే రోజు లడ్ల మీద లడ్లు పెట్టి పెద్దక్క చంపుతుందేమో అని బెదరపడి రేపు ఉదయమే పోతావమ్మా, అక్క పనులున్నాయి అన్నాడు వాడు. అట్లాగే సరే, రేపొద్దున టిఫిన్కి మా ఇంటికి వచ్చేసేయ్, చిన్న బావ కూడా ఉంటాడు, తిని ఊరికి పోదు గాని అనంది. ఆ పిల్లోడు అట్లాగే అన్నాడు. రాత్రి మళ్ళా అక్క ఎక్కడ లడ్లు పెడతాదో అని భయపడి, అక్క నేను లావు తగ్గాలని రాత్రిపూట ఏమీ తినడం లేదు, కొంచెం మజ్జిగుంటే ఈ చాలు అన్నాడు. అక్క సరే అని మజ్జిగ ఇచ్చింది. వాడు మట్టసంగా మజ్జిగ తాగి పండుకున్నాడు. ఆకలితో రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. తరువాత రోజు పొద్దున్నే వాడు చిన్నక్క ఇంటికి పోయినాడు. చిన్నబావ వాడిని చూసి, ఏంరా ఈ నడుమ నల్లపూసైనావు, అమ్మా నాన్న బాగున్నారా అంటూ పలకరించాడు. అంతలో చిన్నక్క అక్కడికి వచ్చి, రే తమ్ముడు, కాళ్ళు చేతులు కడుక్కొని రాపో, తింటూ మాట్లాడుకోవచ్చు అని అంది. వాడు ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు కదా, దాంతో బెరబెరా పోయి చేతులు కడుక్కొని చిన్నబావ పక్కన కూర్చున్నాడు. వంటింట్లోంచి కమ్మని ఉగ్గాని బజ్జీ వాసన గుమ్మని బయటకి కొడతా ఉంది. నిన్న రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో వానికి ఆకలి మరింత ఎక్కువైంది. చిన్నక్క ఇద్దరి ముందు విస్తరాకులు వేసింది. వాడు ఆశగా ఉగ్గాని బజ్జీ కోసం ఎదురు చూడసాగినాడు. అంతలో అక్క ఒక పళ్ళెం నిండా లడ్లు తీసుకొని వచ్చి ఇద్దరికి తలా 2 వడ్డించింది. ఆ లడ్లను చూడగానే వాడు నాటు బాంబులు కదా చూసినట్టు అదిరిపడినాడు. నోట మాట రాలేదు. ఎట్లాగైనా తప్పించుకోవాలని, అక్క నిన్ననే పెద్దక్క ఇంట్లో లడ్లు తిన్నా, ఇక వద్దులే, ఇవి తీసేసి ఆ ఉగ్గాని బజ్జీ పెట్టు అన్నాడు. ఆ మాటలకి చిన్నక్క, అదేందిరా పెద్దక్క పెడితే తింటావు, నేను పెడితే వద్దంటావు, నిన్న మధ్యాహ్నం పెద్దక్క చెయ్యి అమృతం, నా జన్మలో ఇంత తీయని లడ్లు ఎప్పుడూ తినలేదు అని అంతగా పొగిడితివే, అసలు పెద్దక్కకు లడ్లు చేయడం నేర్పిందే నేను, మరి అక్క చేసినవే అంత కమ్మగా ఉంటే నేను చేసినవి ఇంకెట్లుండాలి, తిను తిను అనంది కోపంగా.
ఆ మాటలకు చిన్నబావ కూడా వంత పాడుతూ, తిను బామ్మర్ది, తిని ఇద్దరిలో ఎవరు బాగా చేసినారో చెప్పు. మీ అక్కకు కానీ కోపం వచ్చిందనుకో కాళికాదేవి లెక్క కత్తెత్తుకొని వస్తాది, జాగ్రత్త అంటూ బెదిరించినాడు. ఇంక చూడు నా సామిరంగా, వాడు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతూ ఆ 2 లడ్లు పెదాల మీద చిరునవ్వు చెదరకుండా తిన్నాడు. వెంటనే చిన్నక్క, ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఆడ బాగున్నాయా ఈడ బాగున్నాయా అనంది ఆసక్తిగా. వాడు లోపల ఏ రాయి అయితేనేంలే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని అనుకుంటూ బయటికి మాత్రం దొంగ నవ్వులు నవ్వుతూ, నీవే బాగున్నాయిలే అక్క, అవి స్వర్గం మంచు వరకు వెళ్ళినట్లుంటే ఇవి ఏకంగా స్వర్గంలోనే అడుగుపెట్టి తిరిగినట్లున్నాయి అన్నాడు. చిన్నక్క సంబరంగా, అలాగా అయితే మరో 2 తెద్దునా అని అంది లోపలికి పోతా. వాడు అదిరిపడి, చిన్నక్క, నిన్నటి నుంచి వరుసగా లడ్లు తింటా ఉన్నా కదా, తిని నోటికి ఇంకా రుచి తగలడం లేదు, మరలా తింటాలే అన్నాడు. సరే అయితే ఒక 10 మూట కట్టిస్తా, దారిలో తిను అంటూ ఒక 10 మూటగట్టి తమ్ముడు ఇంటికి పోయే ముందు అందించింది. ఆ పిల్లోడు లడ్ల మూట తీసుకొని బయలుదేరినాడు. ఎండ ఎక్కువగా ఉంది. సగం దూరం పోగానే బాగా అలసిపోయినాడు. ఎక్కడైనా కాసేపు హాయిగా పండుకుందామని చూస్తే పెద్దపాడుకు ముందు ఒక చిన్న గుడి కనపడింది. దానికి శనివారం తప్ప మిగతా రోజులలో ఎవరూ రారు. ఆఖరికి పూజారి కూడా ఉండడు. దాంతో గుడి లోపలికి పోయినాడు. లడ్ల మూట దేవుని ముందు పెట్టి వెనకకు పోయి పండుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. ఆ ఊర్లో రంగన్న, సుంకన్న అని 2 దొంగలున్నారు. చుట్టుపక్కల ఊర్లలో రోజుకొక చోట దొంగతనం చేసేటోళ్ళు. వాళ్లను పట్టుకున్న ఆచూకీ చెప్పిన 1,00,000 రూపాయల బహుమతి అని ఆ ఊరి రాజు రాజ్యమంతా దండోరా వేయించినాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ జగన్నాథ గట్టు మీద దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చొని చెరిసగం పంచుకోసాగినారు. అంతలో వాళ్లకు కమ్మని లడ్ల వాసన వచ్చింది. చూస్తే దేవుని విగ్రహం ముందు మూట కనపడింది. ఇక్కడ ఎవరూ లేరే, మరి వీటిని ఎవరు పెట్టుంటారు అని ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ మాటల చప్పుడుకి ఆ పిల్లోనికి మెలకువ వచ్చింది. లేచి ఒళ్ళు విరుచుకుంటూ బయటకు వచ్చినాడు. వాణ్ణి చూడగానే దొంగలు అదిరిపడినారు. రేయ్, ఇక్కడ లడ్లు పెట్టింది నువ్వేనా అన్నాడు రంగన్న. అవును, ఏం అన్నాడు ఆ పిల్లోడు. మనల్ని పట్టుకుంటే 1,00,000 వరహాలు వస్తాయి కదా, అందుకని వీడు దీంట్లో ఏ మత్తుమందో విషమో కలిపి పెట్టినట్టున్నాడు, ముందు వీడినే ఒకటి తినమందం అన్నాడు సుంకన్న గుసగుసగా. రంగన్న సరే అని, రేయ్, ఈ లడ్లలో ఒకటి తినరా అంటూ ఒకదాన్ని వాని నోటికి అందింటోయినాడు. ఛ, నాకు లడ్లంటే పరమ అసహ్యం, నేను తినను అంటూ 2 అడుగులు వెనక్కి వేసినాడు ఆ పిల్లోడు. దాంతో వాళ్లకు వాని మీద మరింత అనుమానం పెరిగిపోయింది. టక్కున ఒకడు బొడ్లో నుంచి కత్తి తీసి వాని గొంతు మీద పెట్టి, మర్యాదగా తింటావా లేక కత్తితో కసుక్కున పొడచమంటావా అన్నాడు భయపడిస్తా. ఆ పిల్లోనికి భయంతో ఒళ్ళంతా తడిచిపోయింది. గజగజ వణుక్కుంటూ లోపల తిట్టుకుంటా మట్టసంగా ఆ లడ్డు తిన్నాడు. దొంగలు కాసేపు చూసినారు. వానికేమీ కాలేదు. అంతలో రంగన్న, రేయ్, వాడు అన్నింటిలోనూ మత్తుమందు కలపకుండా ఏదో ఒకదానిలోనే కలిపి ఉండొచ్చేమో అన్నాడు అనుమానంగా. సుంకన్నకు కూడా అది నిజమేమో అనిపించింది. దాంతో వాని పక్కన కూర్చుని కత్తి ముందు పెట్టి, తినరా, తిను అంటూ ఒక్కొక్క లడ్డు పెట్టసాగినాడు. కాదంటే ఎక్కడ చంపుతాడో ఏమో అని భయపడి ఆ పిల్లోడు ఒకదాని తర్వాత ఒకటి కళ్ళ నీళ్లు పెట్టుకొని గమ్మున్న తినసాగినాడు. కడుపులో దేవినట్లవ సాగింది. థూ, అమ్మను తిట్టి ఇంట్లో నుంచి అనవసరంగా కోపంతో బయటికి వచ్చినందుకు తగిన శాస్తి జరుగుతూ ఉంది అని బాధపడసాగినాడు. అన్ని లడ్లు తిన్నాక కాసేపు వాళ్ళిద్దరూ వాన్నే చూడసాగారు. వాడు ఎట్లున్నాడో అట్లాగే ఉన్నాడు, చెక్కు చెదరలేదు. దాంతో వాళ్లకు ఆ లడ్లలో ఏమీ లేదని అర్థమైంది. రంగన్నకు కింద కొంచెం లడ్ల పొడి కనిపించింది. దానిని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తీయగా, మధురంగా, అద్భుతంగా, అమృతం లెక్క అనిపించింది. అబ్బా, ఎంత బాగుందిరా ఈ లడ్డు
అనవసరంగా ఈ వెధవ అనుమానాల వల్లే నోటికాడిది పోయింది. నీవెప్పుడూ ఇంతే, పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలు అన్నాడు కోపంగా సుంకన్నతో. ఆ మాటలకు సుంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఏంరా, నేను చెప్తే నువ్వు చెయ్యాలనా? నీకు తెలివి లేదా? సొంతంగా ఒక్కటి ఆలోచించే శక్తి లేదు కానీ మళ్ళా నన్నే అంటావా, బుర్ర తక్కువ అన్నాడు. దాంతో మాట పెరిగిపోయింది. ఒకరితో ఒకరు కలబన్నారు. చేతికి ఏం దొరికితే అది తీసుకొని కింద మీద పడి కొట్టుకున్నారు. దాంతో చివరికి ఇద్దరు రక్తాలు కారుతా ఉండగా స్పృహ తప్పి పడిపోయారు. ఆ పిల్లోడు వెంటనే గుడి తలుపులు మూసేసి బయట గడియ పెట్టి ఉరుక్కుంటూ రాజభట్ల దగ్గరికి పోయి విషయమంతా వివరించాడు. వెంటనే భట్లు ఆ పిల్లవానితో పాటు గుడికి చేరుకొని దొంగలను పట్టుకున్నారు. వాళ్ళను చూసిన సైనికాధికారి, రేయ్, వీళ్ళు మామూలు అల్లాటప్పా దొంగలు కాదు. చుట్టుపక్కల 4 రాజ్యాలలో దొంగతనాల మీద దొంగతనాలు చేస్తా అందరికీ పెద్ద సవాలుగా మారిపోయినారు. వీళ్ళని పట్టుకుంటే 1,00,000 రూపాయలని మన రాజు దండోరా కూడా వేయించాడు. ఈరోజు నీ వల్ల దొరికినారు. విషయం రాజుకు తెలిస్తే చాలా సంబరపడతాడు అంటూ వాళ్ళు ఉరుక్కుంటూ పోయి రాజుకి దొంగలు పట్టుబడ్డ విషయం తెలిపినారు. రాజు చాలా సంబరపడి ఆ పిల్లోన్ని సభకు తీసుకొని రమ్మన్నాడు. భటులు ఆ పిల్లోన్ని రాజసభకు తీసుకొని పోయినారు. రాజు ఆ పిల్లోన్ని చూసి, శబాష్, మేం దండోరా వేయించినట్లుగానే నీకు 1,00,000 వరహాలు రేపు నిండు సభలో అందరి ముందు ఘనంగా సన్మానం చేసి ఇస్తాం. ఈ సంతోష సమయంలో ముందు నీ నోరు తీపి చేయాలి అంటూ ఎవరక్కడ, వెంటనే సభలో అందరికీ తీయని మిఠాయిలు తీసుకొని రండి అని కేక వేశాడు. వెంటనే లోపలి నుంచి భటులు ఒక డబ్బాలో తినుబండారాలు పట్టుకొని వేగంగా అక్కడికి వచ్చినారు. రాజు ఆ డబ్బా తెరిచి అందులో నుంచి ఒక గుండ్రని లడ్డూ తీసి ఆ పిల్లోని నోటికి అందించబోయాడు. ఆ లడ్డూను చూడగానే ఆ పిల్లోనికి గిర్రున కళ్ళు తిరిగి, అమ్మో, మళ్ళా లడ్డా అంటూ గట్టిగా కేక పెట్టి దభీమని వెనక్కి విరుచుకొని పడిపోయినాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు మన చిట్కా: బట్టల మీద తుప్పు మరకలైతే వాటిపై నిమ్మరసం పట్టించి ఆవిరి మీద పెట్టాలి. వెంటనే తుప్పు మరకలు మాయమైపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.